ఆయన పెట్టిన షరతు వలె వైష్ణవ దూతలు మెట్ల దగ్గర ఉండిపోయారని పండితులు చెప్తున్నారు. పూర్వం వైష్ణవ దూతలు కూడా మనుషుల్లాగే మనుషులతో పాటు వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళడానికి పోటీ పడేవారట. దీంతో వైష్ణవ దూతలు మనుషుల కన్నా ముందే స్వామివారిని చేరుకొని దర్శనం చేసుకునేవారట. రోజంతా స్వామివారి దర్శన సమయం వైష్ణవ దూతలకే సరిపోయేదట. ఇలా ప్రతిరోజు వైష్ణవ దూతలు మాత్రమే దర్శనం చేసుకోవడం, మనుషులకు స్వామి దర్శనం దొరక్కపోవడంతో మనుషులకు కూడా స్వామి దర్శన భాగ్యం కలిగించాలని ఆ ఏడుకొండలవాడు వైష్ణవ దూతలకు ఒక షరతు పెట్టాడట. ఎవరైతే భక్తులు తన నామాన్ని నిష్కల్మషమైన మనసుతో మనస్ఫూర్తిగా స్మరిస్తూ కొండ మీదకు వస్తారో, ఆ భక్తుల జపాన్ని ఏ వైష్ణవ దూత వింటాడో అతను మాత్రమే తనను దర్శించుకోవాలని ఆ శ్రీనివాసుడు షరతు పెట్టడంతో అప్పటి నుంచి వైష్ణవ దూతలందరూ మెట్లకు ఇరువైపులా నిలబడి అలాంటి నిజమైన నిష్కల్మషమైన భక్తుడి కోసం ఎదురు చూడటం మొదలుపెట్టారట. ఏ భక్తుడైతే స్వామివారిని మనస్ఫూర్తిగా స్మరిస్తూ కొండెక్కుతాడో అతని చుట్టూ వందలాది మంది వైష్ణవ దూతలు చేరి ఆ భక్తుడిని జాగ్రత్తగా కాపాడుతూ కొండ మీదకు తీసుకెళ్ళి స్వామివారి దర్శనం అయ్యే వరకు అతని వెంటే ఉండి వాళ్ళు కూడా స్వామివారి దర్శనం చేసుకొని ఆ భక్తుడికి కొండ మీద ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ఎటువంటి ఆటంకం కలగకుండా చూసుకొని ఇంకా ఆ భక్తుడు తిరుమల నుంచి తిరిగి కొండ దిగేదాకా కాపాడుతూ అతనికి మంచి జరగాలని దీవించి పంపిస్తారట. ఇంకా ఆలస్యం ఎందుకు, మీరు ఈసారి తిరుమలకు వెళ్తే స్వామివారి దర్శనానికి మెట్ల మార్గంలో మాత్రమే వెళ్ళండి. స్వామివారి నామాలను మనస్ఫూర్తిగా జపిస్తూ వైష్ణవదూతుల అనుగ్రహాన్ని పొందండి. ఎలాంటి ఆటంకాలు లేకుండా స్వామివారి దర్శనం చేసుకోండి. ఆయన కృపకు పాత్రులు కండి. పాఠకులారా దయచేసి